బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. ఓల్డ్ సిటీ మలక్పేటలో రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, జీడిమెట్లలో వర్షం దంచి కొడుతోంది. ఇక రోడ్లు మొత్తం జలమయమవుతున్నాయి. హైదరాబాద్లో వర్షానికి సంబంధించిన విజువల్స్ను మనం ఐ న్యూస్ స్క్రీన్పై చూస్తున్నాం. కాలనీల్లో మెల్లగా వరద ప్రవాహం పెరుగుతోంది. హైదరాబాద్లో అకస్మాత్తుగా ఈరోజు సాయంత్రం నుంచి వర్షం దంచి కొడుతుంది. ఇక ఓల్డ్ సిటీ మలక్పేటలో రోడ్లు జలమయమయ్యాయి. ఇక వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ను కూడా మనం స్క్రీన్పై చూస్తున్నాం. చాలా చోట్ల మేఘామృతమై ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వర్షం భారీగానే కురిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లుగా వాతావరణ శాఖ రిపోర్ట్ అయితే మనకు స్పష్టంగా చెప్తూ ఉంది. సో హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఆ మ్యాప్లో చూస్తే వర్ష ప్రభావం ఎక్కడెక్కడ ఉందో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొత్తంగా వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు కూడా చెప్తుంది. మరోవైపు జీహెచ్ఎంసీ కూడా అవసరమైతేనే ప్రజలు రోడ్ల మీదకు రావాలని చెప్తున్న పరిస్థితి. సో ఇక హైదరాబాద్లో వర్షానికి సంబంధించి అదేవిధంగా వెదర్ అప్డేట్స్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం మారిపోయింది. వాతావరణ శాఖ ఎటువంటి అప్డేట్స్ ఇస్తూ ఉంది? జీహెచ్ఎంసీ ఏం చెప్తోంది? రోజుల నుంచి చూసుకుంటే ఉపశమనం లభించిందని చెప్పాలి. చల్లని కబురు అయితే వాతావరణ శాఖ చెప్పింది. అయితే హైదరాబాద్లో అయితే మరి కాసేపట్లో హైదరాబాద్లో భారీ వర్షం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పింది. 2 గంటల పాటు సుమారుగా 2 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ ప్రజలను అయితే అప్రమత్తం చేసింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఇటు హైదరాబాద్లో చూసుకుంటే కూడా జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం టోల్గా అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. డిఆర్ఎఫ్ బృందాలతో పాటు మొత్తం టోటల్గా మాన్సూన్ బృందం ఏదైతే ఉంటుందో మాన్సూన్ బృందం కూడా అయితే అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతం నుండి ఇటు గచ్చిబౌలి ప్రాంతాలలో వర్షం అయితే కురుస్తుంది. అటు బాలానగర్, అమీర్పేట్ మీద కూడా భారీ వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురుస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే మరి రాబోయే 2 గంటల వరకు మొత్తం టోటల్గా కూడా అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా రోడ్లపైకి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ శాఖ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో అయితే రైతన్నలకు కూడా హైదరాబాద్ శాఖ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, వరంగల్, మహబూబాద్, నాగర్ కర్నూలు, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ కూడా తెలిపినట్టు తెలుస్తుంది. మిగిలిన జిల్లాలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా పేర్కొంది. ఇక రేపటి విషయానికి వస్తే కూడా అయితే నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలుపుతుంది. అదేవిధంగా శనివారం కూడా వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఉరుమురు మెరుపులతో ఈదురుగాల్లో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇదే విధంగా హైదరాబాద్లో కూడా అయితే ఆదివారం కూడా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వాతావరణ శాఖ అయితే వర్షాలు కురుస్తాయని చెబుతుంది. ఇక వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తున్న నేపథ్యంలో మనం చూసుకుంటున్నాం. అయితే ఇప్పటికే వాతావరణం మొత్తం టోల్గా కూడా హైదరాబాద్లో వాతావరణం మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది. ఎక్కడ చూసినా వర్షం. ఇప్పుడు ఆఫీస్లో నుండి అయితే ఇండ్లకు వెళ్ళే సమయం కాబట్టి ఈ యొక్క వర్ష ప్రభావం వలన మొత్తం టోల్గా రోడ్ల మీద ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. అయితే ఇదే విధంగా మొత్తం ఇప్పుడు ఇంటికెళ్ళే సమయం కాబట్టి ఆఫీస్లో నుండి ఇంటికెళ్ళే సమయం కాబట్టి వర్షం కారణంగా అయితే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ప్యాక్ అయినట్టుగా తెలుస్తుంది. మరో 2 గంటల వరకు అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు అంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా అక్కడక్కడ పడవచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, చూస్తున్నాం మొత్తంగా ఇప్పుడు అందరూ కూడా ఇళ్లకు వెళ్ళే టైం, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. వర్షం వల్ల ఎక్కడికక్కడ కూడా ల్యాగింగ్ అవుతూ ఉంటుంది, వాటర్ ల్యాగింగ్ అవుతూ ఉంటుంది. ఐ న్యూస్ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. జాగ్రత్తగా మ్యాన్ హోల్స్ను గమనిస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా ఐ న్యూస్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా వర్షం పడుతున్న సమయంలో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండటం కూడా మంచిదని చెప్తున్న పరిస్థితి. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అలర్ట్స్ వస్తూ ఉన్నాయి? ఒక్కసారిగా నగరంలో వర్షం పడిందంటే చాలు, చినుకు పడితే చాలు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. నిత్యం ఎక్కడో చోట మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్న పరిస్థితి. జీహెచ్ఎంసీ ఏ విధమైన అలర్ట్ జారీ చేసింది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రవీణ్?
ఎస్ వంశీ, ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మాన్సూన్ టీం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఎక్కడ కూడా భారీ వర్షంతో నీటితో కూడుకున్నటువంటి రోడ్లు కానీ నాలలు కానీ ఎక్కడున్నా కానీ జిహెచ్ఎంసీ అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాన్సూన్ టీం కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరు కానీ అనవసరంగా బయటకు అయితే తిరగొద్దు, అదే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకు తిరగొద్దు అంటూ కూడా చెప్తున్నారు. నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క వర్షం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.